ఫ్రెండ్స్ చూసారా, ఇదే కబాద్లోని చెప్పాం కదా మజరాల కింద చేసుకుంటారు. ఇదేమో పర్మనెంట్ హౌసెస్ అనమాట. అంటే కబాద్లో గెస్ట్ హౌసెస్ టైపు. ఈ గెస్ట్ హౌసెస్లో ఇలాగా ప్రతి గురువారం కూడా వస్తారు. ప్రతి గురువారం వచ్చి శుక్రవారం శనివారం ఉండి శనివారం నైట్ వెళ్ళిపోతారు. ఎందుకంటే మళ్ళీ ఆదివారం స్కూల్స్ ఆఫీసెస్ ఉంటాయి కదా, దానికోసం అని చెప్పి. ఇదిగో ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. ఇదేంటంటే ఇది ఎడార్లు కాబట్టి రోడ్లు అవి ఉండవు. కాకపోతే అక్కడి నుంచి మెయిన్ రోడ్ అయితే బాగుంటుంది. ఇది లోపలికి వచ్చిన తర్వాత ఇలాగ ఎడార్లు ఇలాగ ఉంటుంది. ఇంకోసం అంత బాగోదు, కాకపోతే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, మజాగా ఉంటుంది పోయేటోళ్ళకి, మనకు కాదు. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇది ఇలాగ ఉంటాయి. మేము ఏంటంటే కొద్దిగా దారి తప్పి వచ్చేసాం, అందుకోసం ఇది మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసాం. మెయిన్ రోడ్ మనకి మెయిన్ రోడ్ కాదు, మెయిన్ రోడ్ నుంచి లోపలికి అనమాట ఇది రోడ్డు. మెయిన్ రోడ్కి వచ్చేసాం. మెయిన్ రోడ్ నుంచి ఇది లోపలికి ఏరియాకి వచ్చి రోడ్ అనమాట. ఇది ఎలా ఉందో చూసారా. ఇంకా ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి. ఇవన్నీ కూడా కాంక్రీట్తో కట్టినవే. ఇవన్నీ కూడా పర్మనెంట్ హౌసెస్ టైప్లోనే అలా ఉంటుంది అనమాట. మేము కూడా ఇదిగో గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెళ్తున్నాం. అందుకోసం కొద్దిగా కన్ఫ్యూజన్ అయిపోయాం మేము. గూగుల్ మ్యాప్ అందుకోసం ఇటు వెళ్తున్నామా ఏంటి అని చెప్పి కొద్దిగా కన్ఫ్యూజన్గా వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇది మస్జిద్. ఇది మస్జిద్ ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఇలాగా సొంతంగా పెట్టుకున్నారు, సొంతంగా పెట్టుకొని చేసుకున్నది అనమాట. ఇది పర్మనెంట్ హౌసెస్. ఇవి ఇలా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి, మంచిగా వస్తారు, వచ్చి ఎంజాయ్ చేస్తారు అనమాట. ఇది ల్యాండ్ క్రూజర్. ఇది ఓల్డ్ మోడల్. ఇది 2015 మోడల్. ఇదేమో క్యామరీ. ఎక్కువ ఇక్కడ ఏంటంటే ల్యాండ్ క్రూజర్లు ఇవే నడుస్తాయి అనమాట. ఇక్కడ ఇది వాటర్ ట్యాంకులు, పైన వాటర్ ట్యాంకులు ఎలా పెట్టారో చూసారా. ఎందుకంటే ఎడార్లు కదా, ఎడార్లో వాటర్ ట్యాంకులు చూసారా. కార్లు ఎలా ఉన్నాయో. అసలు అందరూ ఇప్పుడు ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఏంటంటే రంజాన్ కాబట్టి ఇది వాటర్ ట్యాంక్ వాటర్ తీసుకొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే ఇది మేము ఉండే ఏరియాకి వచ్చేసాం. మేము ఉండే ఏరియా కాదు, మాకు వర్క్ చెప్పిన ఏరియాకి వచ్చేసాం. ఇదే మేము వచ్చిన ఏరియా ఇది అనమాట. అప్పుడు లోపల కొద్దిగా వర్క్ ఉంది, ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాం మేము.